హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ నమస్తే. మీరు ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా ప్లీజ్ చేయండి. సో మెయిన్ మోటో ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, మనకు నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది బిగ్ బాస్ 8లో. బిగ్ బాస్ 8 ఫర్ ద ఫస్ట్ వీక్లో నామినేషన్ ప్రక్రియ ముగిసినది. సో ఇప్పుడు ఎవరెవరు నామినేషన్స్లో ఉన్నారో తెలుసుకుందాము. ఒకటి విష్ణుప్రియ, బేబక్క, సోనియా అండ్ పృథ్వీ, శేఖర్ భాష గారు అండ్ సిక్స్త్ వన్ ఈజ్ మన ఫేవరెట్ కంటెస్టెంట్ మణికంఠ. సో నేనైతే ఈసారి బేబక్క కానీ ఆర్ఎల్స్ పృథ్వీ కానీ వెళ్తారు అనిపిస్తుంది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు పృథ్వీ గారి మీద కొంచెం రెస్పెక్ట్ పెరిగింది. ఎందుకంటే అప్పుడు తనకు తెలుగు రాదు, కానీ తన పాయింట్స్ అయితే చాలా క్లియర్గా ఉంది. ఎస్పెషల్లీ మణికంఠ ఎందుకు ఈ హౌస్లో ఉండకూడదని చెప్పడానికి. లైక్ నేను నెగిటివ్ పీపుల్స్తో ఉండలేను, మీ వల్ల నెగిటివ్ హౌస్ మొత్తం నెగిటివ్ అయిపోతుంది. అండ్ మీరు ఒకవేళ ఇంత ఇంత ఎమోషనల్ బ్యాగేజ్ తీసుకురావాలి అంటే మీరు ఇంటి బయటే వదిలేసి రావాల్సింది. మీరు ఇక్కడికి వచ్చి సింపతి గేమ్ ఆడుతున్నారు. సో అతని పాయింట్స్ అయితే నాకు చాలా కరెక్ట్గా అనిపించినాయి. అండ్ సెకండ్ ఎవరు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది ఈ వారం అంటే, ఈ వారం వెళ్ళిపోయే ఛాన్సెస్ ఇంకొక వాళ్ళు బేబక్క. మీరు ఫస్ట్ ఇప్పటి వరకు 7 సీజన్స్ అయిపోయినాయి. 7 సీజన్స్లో చూసుకుంటే ఎప్పుడైతే ఇలా ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణి గారి కానివ్వండి, ఇంకా ఈ కిచెన్ టీంలో ఉండి కొంచెం కాంట్రవర్షియల్ అయిన వాళ్ళు మ్యాక్సిమం 1 or 2 weeks. అది కాకుండా బేబక్క ఎక్కడ మీరు ఎంతో మంది, ఈవెన్ పృథ్వీ కూడా చెప్పారు, మీరు డిఫెండ్ చేసుకోవడం లేదు, మీకోసం మీరు స్టాండ్ తీసుకోవట్లేదు, మీరు ఫిట్గా ఉండట్లేదు అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఫిజికల్ ఫిట్నెస్, ఇట్స్ మెంటల్ ఫిట్నెస్ ఆల్సో, రైట్? ఆమె మీరు ఈ హౌస్కి అనర్హులు అని చెప్పినప్పుడు ఆమె పాయింట్ ఆమె కరెక్ట్గా చెప్పాలి. చెప్పకుండా సరే ఓకే అలా అంటే షీఈ్ యాక్సెప్టింగ్, తనకు ఇంట్రెస్ట్ లేదు అని అనుకుంటుంది. ఇంకొకటి ఈవెన్ అభయ్ కూడా చెప్పినప్పుడు లైక్ మీరు చూద్దాంలే చేద్దాంలే అలా అనుకుంటున్నారు, బట్ ఇక్కడ ప్రతి మినిట్ ప్రతి సెకండ్ కూడా కౌంటబుల్ అన్నప్పుడు ఇంకా టైం ఉంది కదా, మనం నెక్స్ట్ వీక్లో ఆడదాం అంటే నెక్స్ట్ వీక్లో కల్లా బేబక్క లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వీక్లో లేకపోతే తను ఇంకెప్పుడు ఆడలేదు కదా. బట్ షీఈస్ టేకింగ్ వెరీ లైట్. వండామా, తిన్నామా, 4 జోకులు వేసుకున్నాం అన్నట్టు ఉంది, కానీ బట్ షీఈ్ నాట్ అప్ టు ద మార్క్. ఈవెన్ ఈ వారంలో మేబీ ఈ వారం బేబక్క వెళ్ళొచ్చు, ఆర్ఎల్స్ పృథ్వీ వెళ్ళొచ్చు. బట్ ఐ హోప్ పృథ్వీ ఇంకొన్ని డేస్ ఉంటే హీ కెన్ ఓపెన్ అప్ అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఈవెన్ మణికంఠ అయితే డెఫినెట్లీ ఉంటాడు, బికాజ్ మనకు బిగ్ బాస్లో కానీ ఇంకేమన్నా కానీ మణికంఠ అయితే డెఫినెట్లీ ఉంటాడు. ఎందుకంటే బిగ్ బాస్లో వెదర్ యు ఆర్ గివింగ్ కంటెంట్, పాజిటివ్ కంటెంట్ ఆర్ దట్ ఈస్ నెగిటివ్ కంటెంట్. నెగిటివ్ అంటే అదర్ మీనింగ్ కాదు, హీఈస్ గివింగ్ కంటెంట్. అతను ఎమోషనల్గా వీక్ డౌన్ అవుతున్నాడు, అతను ఏదేదో అంటున్నాడు, బట్ అతను డెఫినెట్లీ కంటెంట్ అయితే ఇచ్చాడు కాబట్టి ప్రేక్షకులు బిగ్ బాస్ యాజమాన్యం కొన్ని డేస్ అతని అయితే ఎంటర్టైన్ చేస్తాయి. ఈవెన్ అతనికి వాట్ ఈజ్ వాట్ అనేది ఇంకా బయటికి రాలేదు మణికంఠ గురించి, బట్ అతను అందరి నోట్లలో ఉన్నాడు కాబట్టి అతనైతే ఈజీగా ఎలిమినేట్ అవ్వడు. సో నేను 50-50 ఛాన్సెస్ అయితే బేబక్క ఆర్ఎల్స్ పృథ్వీ అనుకుంటున్నాను. మీరు ఏమనుకుంటున్నారు? ఎవరు ఈ ఫస్ట్ వీక్లో వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? ప్లీజ్ మీరు కామెంట్ చేయండి, కామెంట్ చేసి చెప్పండి. సో దట్ ఒక వన్స్ ఈ 1 వీక్ అయిపోయిన తర్వాత, ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత మన గెస్ కరెక్టా కాదా అనేది మనం కామెంట్ అయితే చేయండి. నేనైతే డెఫినెట్లీ రిప్లై ఇస్తాను కామెంట్స్లో. థ్యాంక్ యూ సో మచ్.